అసలుకు అనుకోలే ఇంత బాగా వస్తుంది అనేసి ఇంకా రెడీ అయ్యేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోతాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా సీదా లైబ్రరీకి అయితే వచ్చేసాం. లైబ్రరీకి ఎందుకు అనుకుంటారు, మనదైతే కొంచెం నోట్స్ అయితే ఇంకంప్లీట్ ఉండిండే అనేసి కూర్చొని రాద్దాం అనుకుంటే ఇంకా అక్కడ కూడా మనకైతే నిద్ర అయితే వస్తుంది. అట్లాగే ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇంకా వాపస్ అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మనకైతే కొంచెం అయితే ఆకలి అయితే ఉండే. అప్పుడే మనకైతే 2 బ్రెడ్స్ అండ్ ఎగ్స్ అయితే ఉండిండే. ఏమని చేద్దాం అనేసి యూట్యూబ్లో వేస్తే మనకైతే అప్పుడైతే క్యారమల్ పుడ్డింగ్ అయితే దొరికే. మనం కూడా ఫస్ట్ టైం ట్రై చేసాను. ఫస్ట్ అయితే క్యారమల్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏం లే, షుగర్ అండ్ వాటర్ మిక్స్ చేస్తే అది ఒక కలర్ అయితే వస్తుంది. అప్పుడైతే మనకైతే క్యారమల్ అయితే రెడీ అవుతుంది. ఇంకైతే ఇక్కడ బ్రెడ్ అండ్ ఎగ్స్, షుగర్ అండ్ మిల్క్ వేసేసి గ్రైండ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలా. ఇంక ఇవన్నీ వేసేసి స్టీమ్ అయితే చేయాలి. మనం కూడా అంత పెద్ద షెఫ్ ఏం కాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటానేది. ఇంకా అలా ఇలా వెయిట్ చేశాను. బట్ వస్తే పర్వాలే, రాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఒక పెద్ద ఓప్లో ఉంటే అవుట్పుట్ ఏమో పర్వాలే బాగానే వచ్చిండే. ఇన్పుట్ ఎలా ఉంటుందో తినేంత వరకు కొంచెం భయమే. పర్వాలే, టేస్ట్ అయితే ఓకే, అంత పర్ఫెక్ట్ లేదు. తిని ఎవరికి ఏమీ కాలేదు. నెక్స్ట్ టైం మనము షెఫ్ అయిపోవచ్చు, ఏమంటారు? సో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.